అసలు బైబిల్లో ఒలివ చెట్టుకి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇవ్వబడింది? పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది వ్యక్తుల గురించే కాకుండా ఎన్నో మాదిరికరమైన చెట్లు, జంతువులు, కొండలు, పక్షుల గురించి కూడా వ్రాయబడి ఉంది. మనం బైబిల్ చదివేటప్పుడు చాలా సార్లు ఒలివ చెట్టు గురించి చదువుతాం. ఈ ఒలివ చెట్లు లోకంలో ఉన్న అన్ని చెట్లలోకెల్లా ప్రత్యేకమైన విలువైన చెట్టు. అందుకే బైబిల్లో ఈ చెట్టు యొక్క ఆకులు, కాయలు, నూనె మరియు ఔషధ గుణాల గురించి చాలా చోట్ల చెప్పబడింది. ఒలివ చెట్టుకు మరణం లేదనే విషయాన్ని ఆదికాండం 8వ అధ్యాయంలో చూడగలం. నోవాహు కాలంలో జలప్రలయం తర్వాత పావురాన్ని బయటకు వదిలినప్పుడు అది త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకులను నోటితో తెచ్చినట్టు చూస్తాం. అంటే చెట్లన్నీ చనిపోయాయి, కానీ ఒలివ చెట్టు బ్రతికే ఉందని దాని అర్థం. కీర్తనలు 128:3లో చూస్తే పిల్లలను ఒలీవ మొక్కలతో పోల్చారు. ఈ ఒలీవ చెట్టు యోగ్యమైనదని, రాజులను, సేవకులను అభిషేకించడానికి పాతకాలం నుండి ఇప్పటి వరకు ఈ ఆలివ్ ఆయిల్ ని వాడుతున్నారని న్యాయాధిపతులు 9:9లో చూడవచ్చు. ఈ లోకంలో ఉన్న పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఫామ్ ఆయిల్ ఏ నూనెకైనా పొగ వస్తుంది, కానీ ఒలీవ నూనెకు పొగ రాదు. అందుకే నిర్గమకాండం 27:20లో చూసినట్లయితే భూమి మీద ఎన్నో చెట్లుండగా దేవుడు మోషేను ప్రత్యక్షపు గుడారంలోని దీపవృక్షంలో ఆలివ్ నూనెనే వాడమని చెప్పాడు. లేదంటే దీపవృక్షం 24 గంటలు వెలుగుతూనే ఉంటుంది, కాబట్టి దేవాలయం మొత్తం పొగసూరుకుపోయేది.